చెప్తే మా జీవితాల్లో పోస్ట్ లేదు. మా బిడ్డలు కూడా అదే ఈరోజు కూడా మీ అందరి బంధువులు తెలియజేస్తాం. దేవుడే మన ప్రాణంగా అయిపోవాలి, దేవుని సేవే మన ప్రాణంగా అయిపోవాలి మీ నలుగురికి కూడా. ఎందుకంటే దానికి మించిన పని మనకి ఇంకా లేదు. మనకి ఈ బాధ్యతను అప్పగించారు. నమ్మి ప్రభు మనల్ని ఈ సేవలోకి నడిపించాడు కనుక ఎవరెవరినో చూసి మనం కురింగిపోకుండా దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాట్లో నమ్మకస్తులుగా ముందుకు సాగి బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా అని ప్రభు చేత మనం పిలవబడాలి. ఈ లోకంలో ఎదురయ్యే అనేక శోధనలకి మనం ఎదురైతే ఏదాలి. అంత మాత్రమే కాకుండా ప్రలోభాలకి మనం పడిపోకూడదు. దేనికి కూడా మన మనసు సంపూర్తిగా అంగీకరించకూడదు. కానీ దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలని మరి ఇద్దరు అల్లుళ్ళకి ఇద్దరు కూతుళ్ళకి నేను ఒక మంచి సలహా ఇస్తాను. దేవుడే ప్రధానం. దేవుని తర్వాత ఏదైనా, సంఘము తర్వాతే మన కార్యక్రమాలు. సంఘం కొరకు దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన శరీరాన్ని ఇచ్చాడు, వేడవబడ్డాడు, గొల్గొతా కొండ మీద సిలువ వేయబడ్డాడు మన కొరకు. దేని కొరకు అంటే ఈ విలువైన సంఘం కొరకు. మనం కూడా అదే విధంగా మన పనులన్నీ ప్రక్కన పడేసి సంఘం వరకే బ్రతకాలనేది నా యొక్క దృఢ నిశ్చయము. మరి నా బిడ్డలు కూడా, అల్లుళ్ళు ఇద్దరు, కూతుళ్ళు ఇద్దరు, పిల్లలు, మనవాళ్ళు అందరూ కూడా దేవుడు సంఘాన్ని ఎంత పవిత్రంగా ప్రేమించాడో మనం కూడా సంఘంలో ఉన్న బిడ్డలు అదే ప్రేమ. ఈ లోకం నుంచి ఏమీ తీసుకుపోలేదు. ఎంత వెండి ఉన్నా, ఎంత బిల్డింగులు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా అన్ని ఇక్కడ వదిలేసి వట్టి చేతులతో వెళ్ళిపోవలసింది. కాబట్టి బ్రతికినంత కాలం ప్రేమగా బ్రతుకుదాం, అనేక మందికి సాక్షికరంగా బ్రతుకుదాం, దేవుని చూపించే బ్రతుకుతో మనం ముందుకు సాగిపోదాం. ఎంతకన్నా శ్రేష్టమైన జీవితంలోకి లేదు. అదేవిధంగా భారంతో మరి సేవ చేయాలని ఆమోస్కి వైసీపీ బ్లెస్సింగ్ ఆలింగ్లు కూడా మరి మా దేవుని దీవెనలిస్తూ మరి ఈ విధంగా పరిచర్య ప్రారంభించినందుకు నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ, ఇదే దర్శనము, ఇదే పిలుపు, ఇదే సమర్పణతో దేవుణ్ణే చూడాలి, ఎవరిని చూడకూడదు. అమ్మా నాన్నని చూడకూడదు, విశ్వాసం చూడకూడదు అంటే వాళ్ళని పట్టించుకోవద్దని కాదు. ఎవరి మీద ఆధారపడకుండా ప్రభు నేను ఆధారపడ్డానండి. నా విషయం కూడా చెప్పి ముగించేస్తా. నేను ఆధారపడ్డాను, ఇద్దరు వ్యక్తుల మీద ఆధారపడ్డా, ఇద్దరు గొప్ప సేవకుల మీద ఆధారపడ్డా. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రెండు కూడా నాకు అయ్యగారు ఉద్యోగం పెట్టిన తర్వాత రెండు చేతుల్లాగా ఉండేవి. నాకు పెద్ద అయ్యగారులే వాళ్ళిద్దరు, రెండు చేతులు బలంగా ఉన్నాయి అనుకున్నా నేను. కానీ దేవుడు ఏం చేశాడంటే, నీవు ఎంత గర్వంగా వారించి వచ్చి నువ్వు గర్వపడుతున్నావు కాబట్టి నీ రెండు చేతులు వెనక్కి తీసేస్తానన్నాడు. హల్లెలూయా. ఆ ఒక రోజు దేవుడు నాతో మాట్లాడుకున్నాడు. ఏమనంటే, ఇదిగో నువ్వు ఈ రెండింటిని ఆధారంగా చేసుకున్నావు, నన్ను ఆధారంగా చేసుకున్నావు కాబట్టి ఈ రెండు నీ చేతుల కింద ఉన్న కర్రలను రెండు నేను తీసేస్తున్నాను. ఇప్పుడు నిజమైన ఆధారం నేను. నా మీద ఆధారపడు నువ్వు, మనుషుల మీద కాదు. ఎంత సేవ చేసినా వాళ్ళు మనుషులే, కానీ సంపూర్ణంగా నా మీద ఆధారపడన్నాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు తప్పు చేశాను ప్రభా, ఇక ఈ తప్పు చేయకూడదు. నేను నీ మీద ఆధారపడతాను, నిన్నే అడుగుతా. నాకేం కావాలన్నా, ఏ విధంగా నడవాలి, ఏం చేయాలి, అన్నీ నీ మీద ఆధారపడతానని ఆ రోజు నేను ప్రభువుకు సమర్పించుకున్నాను. ఆ రోజు నుంచి ప్రభు మీద ఆనుకుని నడవడం మొదలుపెట్టాను. హల్లెలూయా. ఆ రోజు నుంచి దేవుడు నేను మోషేకి తోడై ఉన్నట్లుగా నేను మీకు తోడై ఉంటానన్నా. అదేవిధంగా ప్రభు ఇన్ని సంవత్సరాలు కూడా నడిపించాడు. ఇది మా శక్తి కాదు, మా బలం కాదు. నేను కూడా వారికి ఇచ్చే సలహా, దేవుని మీద ఆధారపడండి, కనులెత్తి దేవుని వైపు చూడండి. మీ కష్టంలో, మీ సంతోషంలో, మీ ఇబ్బందుల్లో, మీ ప్రతి పరిస్థితిలో కూడా యేసయ్యనే ఎదురుగుండా పెట్టుకుని ఆయన వైపు చూస్తూ సాగిపోండి. రాబోయే దినాలతో మరి దేవుడి గొప్ప సంఘముగా ప్రభు ఇక్కడ చేయబోతున్నానని మాట్లాడుతున్నాను. ఒక దర్శనం, ఒక సూచన కావాలని అడిగే ప్రభు. ఒక సూచన కావాలయ్యా, సంచరించే సూచన ఎక్కడ ప్లేస్ కాదు. ఒక సూచన, ఏదో ఒక చిన్న సూచన మీరు పిలిచినట్లు అంటే నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. వ్యక్తిగత ప్రార్థన. నేను దినముందు ఇక్కడ చేపలు కావాలని వీళ్ళిద్దరు వెళ్తున్నారండి. డీమార్ట్కి వెళ్తున్నారండి. డీమార్ట్లో మామూలు ఇళ్ళకి వచ్చిన దానికంటే డీమార్ట్లో తక్కువ ఉంది కాబట్టి ఇద్దరు ప్రయాణమై
డీమార్ట్కి వెళ్తుంటే వీళ్ళు వెళ్తున్నారంట. ఒక వ్యక్తి సాపలు కట్టుకుని వీళ్ళ ముందుగా బండి వేసుకుని వెళ్తున్నారంట. వెంటనే హారం కొట్టారంట. ఆ పక్కనే ఆపితే ఈ చేపలు, ఇంత పెద్ద చేపలు, ఒక్కొక్క చేప 200కే ఇచ్చారంట. హల్లెలూయా. అంటే దేవుడు, నేను అడిగాను చూచిన, దేవుడు ఒక మనిషికి ఏం కావాలో ఆ ఏర్పాటును దేవుడు మాట్లాడాడు. ఏర్పాట్లు దేవుడు చేస్తాడు. నువ్వు సేవ చేయాలా, ఈ చేపలు కావాలా, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళకుండా తక్కువ రేటుకే నేను ఇక్కడ అని ఒక సూచన. ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని పిలుపు, ఇది దేవుడు నిర్ణయించిన సమయము, ఇది దేవుడు ఏర్పాటు చేసిన గ్రామము, ఇది దేవుడి చేత నియమించబడిన పని అని ఒక చిన్న సూచన దేవుడు. వాళ్ళిద్దరు సంతోషంగా వచ్చి చెప్తుంటే, మాకంటే ముందుగా సాకుల అబ్బాయి వెళ్తుంటే హారం కొట్టి ఆపేమో, చాలా తక్కువకి ఇచ్చాడంటే, అయితే ఇది దేవుని చెప్తాను. ఒక సూచన అడిగాను కాబట్టి వాళ్ళకి తెలియదు నేను అడిగినట్టు. నేను వాళ్ళ ముందు ఏం మాట్లాడను, ప్రార్థన చేస్తాను. ఇదే నా వ్యక్తిగతంగా దేవుడు ఈ సూచన ఇచ్చాడు కాబట్టి రాబోయే దినాల్లో దీన్ని ఫలించి అభివృద్ధి పొంది దేవుడు ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య నడిపిస్తాడని గొప్ప నమ్మిక నాకుంది. దేవుడు ఆ విధంగా నూతన అభిషేకం, నూతన బలము, నూతన శక్తినిచ్చి యవనస్తులిద్దరినీ దేవుడు బలముగా వాడుకున్నాగాక. హల్లెలూయా. ఆ విధమైన ప్రార్థనలో మీరు ఎత్తిపట్టండి. మరి